నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లెసన్ ఆన్ సేయింగ్ ప్లీజ్ అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి ఉండడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్లో ఈ లెసన్ ఆన్ సేయింగ్ ప్లీజ్ అనేటటువంటి లెసన్ ఉండడం జరుగుతుంది. దీనిని ఏజీ గార్డినర్ అనేటటువంటి రచయిత రచించడం జరిగింది. ఇది ఒక ఎస్సే అని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా మనిషి యొక్క ప్రవర్తనల గురించి చెప్పడం జరుగుతుంది. ద ప్రజెంట్ లెసన్ ఆన్ సేయింగ్ ప్లీజ్ లెసన్ టైటిల్ నేమ్ చూడండి. దయచేసి అనుట, సత్ప్రవర్తనకు సంబంధించి కొన్ని మన నిజ జీవితంలో సారీ, థ్యాంక్ యూ, ఓకే, ఇట్లా కొన్ని పదాలు ఉంటాయి కదా, వాటి యొక్క ఆవశ్యకత గురించి ఈ లెసన్లో ఉంటుంది అనమాట. ఇది యూనిట్ 2లో ఉన్నటువంటి ప్రోజ్ పాఠ్యాంశం. చాలా సింపుల్గా ఈజీగా అర్థమైపోతుంది. మరియు చాలా ఈజీగా రాసేటటువంటి మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు. ఒక 3 రిఫరెన్స్ ఉండడం జరుగుతుంది. ఒక లిఫ్ట్ మ్యాన్, మరియు ఒక బస్ కండక్టర్, ఒక లార్డ్ చెస్టర్ఫీల్డ్ అని చెప్పి ఒక పర్సన్ని తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా బస్ కండక్టర్ మరియు లిఫ్ట్ మ్యాన్కి సంబంధించినటువంటి సమ్మరే మీరు రాయాల్సి వస్తుంది ఎగ్జామ్లో. సో దీనికి సంబంధించి అబౌట్ ది ఆథర్ మరియు లెసన్లో ఉన్నటువంటి కంటెంట్ ప్రతిదీ కూడా తెలుసుకుందాం. అబౌట్ ది ఆథర్ ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఫుల్ నేమ్ ఏజీ గార్డినర్ అంటే ఏంటంటే ఆల్ఫ్రెడ్ జార్జ్ గార్డినర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆల్ఫ్రెడ్ జార్జ్ గార్డినర్ 2 జూన్ 1865లో జన్మించడం జరిగింది. 3 మార్చ్ 1946లో మరణించడం జరిగింది. వాజ్ యాన్ ఇంగ్లీష్ జర్నలిస్ట్, ఎడిటర్ అండ్ ఆథర్. అంటే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వార్తా సేకరణలు చేసేటటువంటి వ్యక్తి మరియు వార్తలను కూర్పు చేసేటటువంటి ఎడిటర్ మరియు రచయిత, ఆథర్ అని చెప్పుకోవచ్చు. ద ప్రజెంట్ లెసన్ కూడా ఎస్సే అనమాట. ఇతను చాలా గొప్ప ప్రజాదరణ పొందినటువంటి ఎస్సేయిస్ట్, సంపాదకీయ వ్యాసాలు ఎక్కువ రాయడం జరిగింది. ఈ ఈజ్ బెటర్ నోన్ టు ఈజ్ రీడర్స్ బై ఈజ్ పెన్ నేమ్ ఆల్ఫా ఆఫ్ ద ఫ్లా ఆర్ హైలీ రిగ్రాడెడ్. ఇతనికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఆల్ఫా ఆఫ్ ద ఫ్లా అనేటటువంటి పెన్ను ద్వారా సంకలనాలు చేయడం జరిగింది. సో ఆ పెన్ అనేటటువంటిది ఏజీ గార్డినర్ పేరు ఎంత గుర్తింపు ఉందో అంతకంటే ఎక్కువ గుర్తింపు ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వాజ్ ఆల్సో చైర్మన్ ఆఫ్ ద నేషనల్ యాంటీ స్వీటింగ్ లీగ్ అండ్ అడ్వకేసీ గ్రూప్ విచ్ క్యాంపెయిన్డ్ ఫర్ మినిమం వేజ్ ఇన్ ఇండస్ట్రీ. అంటే పరిశ్రమల్లో కనీస వేతనాల కోసం హక్కుదారుగా వాళ్ళందరినీ ముందుకు నడిపిస్తూ వాళ్ళ కోసం వ్యాసాలు రాస్తూ వాళ్ళని ముందుకు తీసుకొచ్చినటువంటి అడ్వకేసీ అని చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగే ఏజీ గార్డినర్ వాజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ డిలైట్ఫుల్ మోడర్న్ ఎస్సేయిస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇతను ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, మోడర్న్ లాంగ్వేజ్లో అంటే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త సమాజంలో డిలైట్ఫుల్గా అంటే చాలా గొప్ప ప్రజాదరణ పొందినట్లు ఎక్కువ ఇతని అంటే ఇతని యొక్క నమ్మకాలు, ఇతని యొక్క ఆలోచనలన్నీ ఏదైతే మినిమం వేజ్ కనీస వేతనాల కోసం ఉండడం చేత ప్రజల చేత డిలైట్ఫుల్గా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ఇక ఏవైతే కీవర్డ్స్ అనేటటువంటివి చూడండి. మెయిన్గా ఆల్ఫా ఆఫ్ ద ఫ్లా అనేటటువంటిది పెన్ నేమ్, నేషనల్ యాంటీ స్వీటింగ్ అండ్ యాంటీ స్వీటింగ్ లీగ్ మరియు మినిమం వేజ్ ఇండస్ట్రీల మీద అడ్వకేసీగా పనిచేయడం జరిగింది. ఇంగ్లీష్ జర్నలిస్ట్గా పనిచేయడం జరిగింది. ఇవి కీవర్డ్స్ అనమాట. సో ఇక లెసన్లోకి మనం వెళ్తే సమ్మరీ అనేటటువంటిది మీరు ఈ విధంగా నేను చూపించేది నోట్స్ రాసుకోండి, మరియు లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని బయట జిరాక్స్లు తీసుకొచ్చుకొని చదువుకోండి. ఇంతకంటే ఉత్తమంగా ఏ మెటీరియల్లో ఉండదు, ఏ యూట్యూబ్ ఛానల్లో ఉండదు. ఎందుకంటే నేను మీకు ఎట్లా కావాలనో అట్లా సమ్మరీ చేసి దానికి సంబంధించినటువంటి కీవర్డ్స్ కూడా ప్రతిదీ ఉంటుంది కాబట్టి జిరాక్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏజీ గార్డినర్స్ ఎస్సే ఆన్ సేయింగ్ ప్లీజ్ డీల్స్ విత్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్ ప్లీజ్, థ్యాంక్ యూ ఇన్ డైలీ సోషల్ లైఫ్. అంటే ప్లీజ్ ఆర్ థ్యాంక్ యూ గురించి ఇందులో మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో ఇందులో 3 అంశాలు అని చెప్పిన కదా. మొదటి అంశమేమో ఒక లిఫ్ట్ మ్యాన్ గురించి, రెండో అంశం ఒక బస్ కండక్టర్ గురించి, మూడో అంశం ఒక వ్యక్తి గురించి, లార్డ్ చెస్టర్ఫీల్డ్ అనేటటువంటి వ్యక్తి గురించి. మెయిన్గా ఈ 3వ అంశం మీరు ఎగ్జామ్లో రాయకున్నా పర్లేదు. ఈ 2 అంశాలు కండక్టర్ గురించి, లిఫ్ట్ మ్యాన్ గురించి ఖచ్చితంగా రాయాలన్నమాట. ఇట్ సెటిల్స్ మెనీ ఆర్గ్యుమెంట్స్ అండ్ సాఫ్ట్నెస్ హ్యార్స్ టెంపర్స్. అంటే ఇది చెడ్డ భావాలను కాకుండా మంచి యొక్క ఉన్నతమైనటువంటి ఆశయాలను ముందుకు తీసుకొచ్చేటటువంటి అంశం. ఇన్ దిస్ ఎస్సే ద రైటర్ టాక్స్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ గుడ్ మేనర్స్ ఇన్ ద సొసైటీ. అంటే మనిషి సొసైటీలో సత్ప్రవర్తన గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 1 వర్డ్లో చెప్తాడానికి ప్రయత్నం చేస్తా చూడండి.
ఒక లిఫ్ట్ మ్యాన్ ఉన్నాడు. ఆ లిఫ్ట్ మ్యాన్ కొంచెం కోపిష్టి వ్యక్తి. ఆ లిఫ్ట్ని నిర్వహిస్తుంటాడు అనమాట. ఇది అంతా స్టోరీ అంతా ఇంగ్లాండ్ లండన్కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఏజ్ గార్డినర్ అక్కడి ప్రాంతంలో లిఫ్ట్ని నిర్వహించేటటువంటి అధికారులు ఉంటారు అనమాట. మన ఇండియాలో కూడా కొన్ని హోటల్స్లలో ఉంటారు. ఎగ్జాంపుల్ పిస్తా హౌస్లలో కూడా కొన్ని చోట్ల లిఫ్ట్ని నిర్వహించేటటువంటి వాళ్ళు ఉంటారు అనమాట. సో లిఫ్ట్ మ్యాన్ లిఫ్ట్ని నిర్వహిస్తుంటే ఒక వ్యక్తి అక్కడికి వచ్చిందనమాట. సో అక్కడ ప్లీజ్ నేను కూడా దయచేసి ఎక్కాలన్నా టాప్ ప్లీజ్ అని అడగకుండా లిఫ్ట్లోకి రావడం చేత ఆ లిఫ్ట్ మ్యాన్ అతన్ని తోసేసింటానమాట. ఆ తోసేసిన పర్సన్ ఆ లిఫ్ట్ మ్యాన్ మీద కేసేస్తే ఆ తోసేయబడ్డటువంటి పర్సన్ గెలుస్తాడనమాట. ఇది మొదటి టాపిక్. రెండో టాపిక్ ఏంటంటే మన రచయిత ఏజీ గార్డినర్ గారే ఒక బస్సులో వెళ్తున్నప్పుడు అతని దగ్గర చిల్లర లేవు అని అనిపించినప్పుడు చిల్లర డబ్బులు లేవు, ఓవరాల్గా డబ్బులు లేవు. ఆ బస్ కండక్టర్ టికెట్ ఇచ్చిండు. కానీ కొద్దిసేపటికి అతని దగ్గర చిల్లర డబ్బులు అన్నీ పోగేస్తే ఆ టికెట్ డబ్బులు వచ్చినాయి, చెల్లించండు. కొన్ని రోజుల తర్వాత బస్సులో మళ్ళీ అదే కండక్టరు మన రచయితని వెళ్తున్నప్పుడు రచయిత కాల్ని లెగ్ని ఏదైతే కండక్టర్ తొక్కుతాడు అనమాట. తొక్కి మళ్ళీ మీనికెళ్ళి వచ్చి సారీ సార్ ప్లీజ్ సార్ చూసుకోలేదు సార్ అని ఈ విధంగా మాట్లాడతాడు అనమాట. సో ఈ 2 డిఫరెంట్ కండిషన్స్లో అంటే లిఫ్ట్ మ్యాన్ మరియు బస్ కండక్టర్ విషయంలో ఈ లిఫ్ట్ మ్యాన్ అనేటటువంటి వ్యక్తి సరే పోతే పోన్లే అనలేకపోయిండు, సార్ మీరు ఇట్లా నెక్స్ట్ టైం నుంచి ఇట్లా ప్లీజ్ అని పిలవాలి అని అనకుండా తోసేశాడు. సో ఇక్కడ ఏం చెప్తుండ్రు రచయిత అంటే ఎందుకు ఒక అసభ్యతని శారీరక హింసతోని చేస్తాము? లిఫ్ట్ మ్యాన్ చేసింది ఖచ్చితంగా తప్పే. అతను ఎక్కినటువంటి వ్యక్తి కూడా అసభ్యంగా వచ్చిండు. కానీ ఇతను తోసేయడం అతని శరీరం మీద దెబ్బ కలిగిస్తుంది. కానీ అతని మైండ్ సెట్ లోపల ఉందన్నమాట. ఏమని దయచేసి అని అడగొద్దా అనేటటువంటి భావన ఆ ఎక్కేటటువంటి మేనర్స్లో ఉంది. అది గుడ్ మేనర్స్ గుడ్ బిహేవియర్లో ఉంది. అది నిన్ను నేర్పించడంలో శారీరక హింస ఎట్లా చేస్తావు అని మొదటి టాపిక్. రెండో టాపిక్లో ఏంటి? ఆ బస్ కండక్టర్ డబ్బులు లేకపోతే అప్పుడే రైటర్ని దించేయచ్చు, కానీ అట్లా చేయలేడు, టికెట్ ఇచ్చిండు. మళ్ళీ నెక్స్ట్ టైం అతనే కాలు దొక్కినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చి సార్ సారీ సార్ ప్లీజ్ సార్ అని చెప్పి గుడ్ బిహేవియర్ని ప్రదర్శించడం చేత కండక్టర్ గొప్ప వ్యక్తిగాను ఈ లిఫ్ట్ మ్యాన్ యొక్క భావజాలం నెగిటివ్గాను మనకు రచయిత చూపిస్తాడు అనమాట. సో దిస్ ఈజ్ క్లియర్. సో దీనిని మీరు సమ్మరైజ్గా రాయాలి. సమ్మరైజ్ అనేటటువంటిది సింపుల్గా మీకు ఈ విధంగా స్క్రీన్ మీద చూపిస్తా. వన్స్ ఏ లిఫ్ట్ మ్యాన్ త్రోస్ ఏ ప్యాసింజర్ అవుట్ ఆఫ్ ద లిఫ్ట్ బికాస్ ద ప్యాసింజర్ డిడ్ నాట్ సే టాప్ ప్లీజ్. అంటే ప్యాసింజరు టాప్ ప్లీజ్ అంటే నేను ఎక్కొచ్చా అనేటటువంటి భావనని అడగలేడు అనమాట. సో దానికి సంబంధించినటువంటి కంటెంట్ని మనకు ఏజీ గార్డినర్ గారు చెప్తున్నారనమాట. చూడండి, ఆ విధంగా అడగలేడు, టాప్ ప్లీజ్ అని అడగలేడు. దిస్ యాక్ట్ ఆఫ్ ద లిఫ్ట్ మ్యాన్ ఈజ్ రాంగ్ బికాజ్ వన్ కెనాట్ పనిష్ ఇంపొలైట్నెస్. అంటే ఏదైతే అసభ్యత గురించి చట్టాలలో ఏ విధమైనటువంటి శిక్షలు లేవు. నువ్వు దయచేసి అడుగుతావా, సార్ అని అడుగుతావు, ఇవన్నిటికీ అడగొచ్చు అడగకపోవచ్చు, అదంతా నీ మేనర్స్. నువ్వు గొప్పని లేక ఉండాలనుకుంటే నువ్వు పొలైట్నెస్గా ఉండాలి. నువ్వు చెడ్డవాని లేక ఉండాలంటే నువ్వు బ్యాడ్ మేనర్స్తో ఉండాలి. విత్ ఫిజికల్ వైలెన్స్ వల్ల నువ్వు ఏది సాధించలేవు. ఈ లిఫ్ట్ మ్యాన్ ఏం చేసిండు? ఆ ఫిజికల్ వైలెన్స్ని చూపించిండు. ఆ ఎక్కినటువంటి ప్యాసింజర్ రాంగే ఎక్కడం, కానీ ఫిజికల్ వైలెన్స్ వల్ల మనకి ఏది ఒరగదు. మన యొక్క జ్యుడిషియరీ సిస్టమ్స్ అనేటటువంటి మన న్యాయ వ్యవస్థలు అనేటటువంటి లా ఆర్డర్స్ అనేటటువంటివి ఇవన్నీ ఫిజికల్ వైలెన్స్ మీదనే పనిచేస్తాయి, కానీ అసభ్యత మీద పనిచేయవని మన రైటర్ ఏజీ గార్డినర్ గారు చెప్తున్నారు అనమాట. హెన్స్ ద యాక్షన్ ఆఫ్ ద లిఫ్ట్ మ్యాన్ ఈజ్ నాట్ లీగల్లీ జస్టిఫైడ్. అంటే ఆ లీగల్ అఫెన్స్ గురించి, ఇంపొలైట్నెస్ గురించి అతను మళ్ళీ లిఫ్ట్ మ్యానే శిక్షకు పడ్డాడనమాట. సో ఇక్కడ వైలెన్స్కి అనేటటువంటి దానికి మాత్రమే శిక్షలు అనేటటువంటివి ఉంటాయి, అసభ్యతకు మాత్రం ఉండవు అని చెప్తున్నాడు. బ్యాడ్ మేనర్స్ మేక్ లైఫ్ డిస్ట్రాక్టివ్ వేర్స్ గుడ్ మేనర్స్ మేక్ లైఫ్ హ్యాపీ అండ్ చేర్స్ఫుల్. అంటే గుడ్ మేనర్స్ ఉంటేనంటే లైఫ్ అనేటటువంటిది హ్యాపీగా ఉంటుంది, కేర్ఫుల్గాను ఉంటుంది. బ్యాడ్ మేనర్స్ ఉంటే లైఫ్ అనేది డిస్ట్రాక్ట్గా ముక్కలవుతున్నట్లుగా ఉంటుందని చెప్పి చెప్తున్నాడు. గుడ్ మేనర్స్ అండ్ పొలైట్నెస్ ఇన్ సోషల్ బిహేవియర్, గుడ్ మేనర్స్ అనేటటువంటిది అవసరమని చెప్తున్నాడు. ఇక్కడ వరకు సమ్మర్లో చూడండి, ప్లీజ్ అని అడగాలి, థ్యాంక్ యూ అని అడగాలి, లిఫ్ట్ మ్యాన్కి సంబంధించి టాప్ ప్లీజ్ అని చెప్పి అడగాలి. ఇంపొలైట్నెస్ అనేటటువంటిది మనిషికి పొలైట్నెస్ అనేటటువంటిది అవసరం అని చెప్పి ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ గుడ్ మేనర్స్ దేని గురించి చెప్తుంది?
సర్వీస్ మరియు అక్కడ లిఫ్ట్ మ్యాన్కు సంబంధించినటువంటి పొలైట్నెస్, వైలెన్స్, ఫిజికల్ వైలెన్స్ ఈ టాపిక్లు చెప్తుందనమాట. సో ఇక్కడ ఏజీ గార్డినర్ గారు ఏమంటున్నారు మళ్ళీ అంటే వన్ షుడ్ బీ గ్రేట్ఫుల్ సేయింగ్ థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో ఏదైనా నువ్వు పని ఎవరి నుంచి అన్న సర్వీస్ని పొందితే నువ్వు వాళ్ళకు ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పాలి. నీకు గుడ్ మేనర్స్ అనేటటువంటిది ఉండాలి. గుడ్ మేనర్స్ ఉన్నప్పుడే నువ్వు హ్యాపీగా మరియు నీ లైఫ్ని హ్యాపీగా సోషల్లో అంటే ఈ సోషల్ లైఫ్లో హ్యాపీగా ఉంటావని చెప్తున్నాను. ద రైటర్ నెరేట్స్ అనదర్ పర్సన్ ఇన్సిడెంట్ అంటే మరొక కంటెంట్ని చెప్తుండు. ఏ కంటెంట్ అంటే బస్ కంటెంట్. వన్ డే ద రైటర్ బ్రోడెడ్ ఏ బస్ అంటే రైటర్ ఒక బస్సు ఎక్కిందనమాట. హీ ఫెల్ట్ దట్ హీ హ్యాడ్ నో మనీ అంటే రైటర్ దగ్గర డబ్బు లేదని ఫీల్ అయ్యిండు. ఇన్ హిజ్ పాకెట్ అంటే అతని జేబులో డబ్బు లేదు. ద కండక్టర్ డిడ్ నాట్ ఇన్సల్ట్ హిమ్ బట్ అంటే ఆ కండక్టర్ అతన్ని ఏ రకంగా హింసించలేడు మరియు టికెట్ కూడా ఇచ్చిండు. రికగ్నైజింగ్ ఈమ్ ఏ జెంటిల్ మ్యాన్ అంటే అతను ఒక పెద్ద మనిషి లాక్కున్నాడు అని చెప్పి అనుకొని ఇష్యూడ్ ఈమ్ ఏ టికెట్ అతనికి టికెట్ని ఇచ్చిండు. ద రైటర్ ఫౌండ్ సమ్ మనీ అంటే రైటర్ కొంత డబ్బుని గుర్తించగలిగిండు తన ప్యాకెట్లో. ఇన్ ఈజ్ ప్యాకెట్ అండ్ పేడ్ ఫర్ ఫేర్ అంటే తన యొక్క టికెట్ డబ్బులన్నీ తిరిగి చెల్లించిండు అనమాట. ఇక్కడ చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ వాజ్ మచ్ ఇంప్రెస్డ్ బై ద కర్టసీ అండ్ పొలైట్నెస్ ఆఫ్ దిస్ కండక్టర్ అంటే కండక్టర్ యొక్క మంచితనాన్ని రైటర్ చూసిండు అనమాట. ఇన్ ఏ ఫ్యూ డేస్ లేటర్ ద సేమ్ బస్ కండక్టర్ క్రాష్డ్ ద రైటర్స్ టాయ్ అంటే రైటర్ యొక్క కాలిని తాకిండు అనమాట. ఇక్కడ కాలిని తొక్కుతున్నాడు కదా, ఈ విధంగా టికెట్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు తొక్కుతున్నాడు అనమాట. మొదటి స్టేజ్లో డబ్బులు లేకపోయినా టికెట్ ఇచ్చిండు. రెండో స్టేజ్లో ఏదైతే కాలు దొక్కి మరియు మళ్ళీ సారీ సార్ అని చెప్పి మళ్ళీ అడుగుతున్నాను అనమాట. ఇక్కడ బస్సు మరియు బస్ కండక్టర్ మరియు టికెట్ మరియు గుడ్ మేనర్స్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ అనమాట. ఈ ఫెల్ట్ పెయిన్ అంటే రచయిత పెయిన్ అనుభవిస్తున్నాడు. బట్ ఆ సిచ్యువేషన్లో గుడ్ మేనర్స్గా ఉన్నటువంటి కండక్టరు అతనికి సారీ చెప్తున్నాను అనమాట. బట్ ద మేనర్ ఆఫ్ ద బస్ కండక్టర్ వాజ్ సో ప్లీజింగ్ దట్ హీ ఫర్గెట్ ఇట్. సార్ నేను చూసుకోలేదు ప్లీజింగ్ అని చెప్పి అతను అడుగుతున్నాడు. రైటర్ రికగ్నైజింగ్ దట్ ద కండక్టర్ వాజ్ ఏ మోడల్ ఆఫ్ గుడ్ మేనర్స్ అంటే రైటరు ఆ కండక్టర్ని ఏదైతే ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని గుడ్ మేనర్స్కి సంబంధించినటువంటి అంశాన్ని చెప్తున్నాడు. ఈ హ్యాడ్ ఏ స్కిల్ ఫర్ మేకింగ్ ఈజ్ ప్యాసింజర్ టు కంఫర్టబుల్ అంటే ఆ ప్యాసింజర్స్ అందరూ కంఫర్టబుల్గా వెళ్ళేటట్లుగా ఆ గుడ్ మేనర్స్ అనేటటువంటిది ఈ కండక్టర్ దగ్గర ఉందని చెప్తున్నాను అనమాట. ఇది ఈ కంటెంట్కి సంబంధించి ద ఆథర్ అడ్వైజ్ రిస్టోరింగ్ గుడ్ మేనర్స్ టు మేక్ లైఫ్ ఏ హ్యాపీ వన్ షుడ్ టీచ్ ఏ మోరల్ లెసన్ టు దోజ్ హూ ఆర్ గిల్టీ ఆఫ్ బ్యాడ్ మేనర్స్కి సంబంధించి. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది. ఈ ఒరిజినల్ ఏదైతే ఆన్ సేయింగ్ ప్లీజ్ దాంట్లో ఇక్కడ లార్డ్ చెస్టర్ఫీల్డ్ అనేటటువంటి ఒక పర్సన్ ఉంటాడు. అతను సంబంధించి బురద ఏదైతే మడ్ అనేటటువంటిది ఉంటుందో దానికి సంబంధించినటువంటి బురదకు సంబంధించినటువంటిది బురదలో కాలు పెట్టడం అనేటటువంటిది మనకే ప్రమాదం అనేటటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. మీరు దీన్ని రాయాల్సినటువంటి పని లేదు. సో నేను చెప్పాలి కాబట్టి నా బాధ్యతగా దాన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గుడ్ మేనర్స్ బ్యాడ్ మేనర్స్కి సంబంధించినటువంటి టాపిక్ మీకు తెలుగు మీడియంలో కూడా చూపిస్తాను చూడండి. దీనిని మీరు స్క్రీన్ షాట్లు తీసుకోండి. దీని ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది మరియు నేను చెప్పినటువంటి కంటెంట్ ఐ హోప్ ఖచ్చితంగా అర్థమయ్యి ఉంటుంది. చాలా సింపుల్ కీ టెక్స్ట్ అనేటటువంటిది ఉంది. సో చూడడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఒకసారి రివిజన్ చేస్తా చూడండి. ఆన్ సేయింగ్ ప్లీజ్ అంటే దయచేసి అనుట గుడ్ మేనర్స్ బ్యాడ్ మేనర్స్ గురించి వివరిస్తుంది. ఏజీ గార్డినర్ అనేటటువంటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ జార్జ్ గార్డినర్, ఆల్ఫా ఆఫ్ ద ఫ్లా అనేటటువంటిది ఇతని పెన్ నేమ్. ఇతను ఏజీ గార్డినర్ వాజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ డిలైట్ఫుల్ మోడర్న్ ఎస్సేయిస్ట్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జర్నలిస్ట్ ఆథర్ అని చెప్పుకోవచ్చు. ద ప్రజెంట్ లెసన్ ఆన్ సేయింగ్ ప్లీజ్ అనేటటువంటి ఎస్సే ఏజీ గార్డినర్ ఎస్సే ఆన్ సేయింగ్ ప్లీజ్ డీల్స్ విత్ ఏ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్ ప్లీజ్ థ్యాంక్ యూ వీటి గురించి ఇన్ డైలీ సోషల్ లైఫ్లో చెప్తుందనమాట. టాక్స్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ గుడ్ మేనర్స్ ఇన్ సొసైటీలో ఉండేటటువంటి గుడ్ మేనర్స్ గురించి చెప్తుంది. వన్స్ ఏ లిఫ్ట్ మ్యాన్ థ్రోస్ ఏ ప్యాసింజర్ అవుట్ ఆఫ్ ద లిఫ్ట్ బికాస్ ఏ ప్యాసింజర్ డిడ్ నాట్ సే టాప్ ప్లీజ్.
టాప్ ప్లీజ్ అని అడగనందుకు ఒక లిఫ్ట్ మ్యాన్ ప్యాసింజర్ని తోసేసిండు. ఇక్కడ ఇంపోలైట్నెస్ ఈజ్ నాట్ ఏ లీగల్ అఫెన్స్, అంటే ఇంపోలైట్నెస్ అనేటటువంటిది ఏదైతే అతను తప్పు చేసిండు కాబట్టి అతని మీద ఫిజికల్ వైలెన్స్ అనేది చూపొద్దు అని చెప్పి మొదటి టాపిక్లో చెప్పిండు అనమాట. ఇక్కడ సెకండ్ టాపిక్లో థ్యాంక్ యూ గురించి చెప్తూ ఇక్కడ బస్ కండక్టర్ యొక్క గొప్పతనాన్ని వివరించిండు అనమాట. మొదట డబ్బులు లేకుండా టికెట్ ఇచ్చిండు, సో జెంటిల్ మ్యాన్ అనుకొని ఇచ్చిండు. తర్వాత కాలు దొక్కి మళ్ళా అతనికి పెయిన్ వస్తుందంటే సార్ బట్ ద మేనర్స్ ఆఫ్ ద బస్ కండక్టర్ వాజ్ ప్లీజింగ్ దట్ హీ ఫర్గెట్, అంటే అతను చూడలేకపోయి సడన్గా దొక్కిండు కదా దాని గురించి ప్లీజ్ అని చెప్పి దయచేసి సారీ సార్ క్షమించండి అని చెప్పి అతను ఈ హ్యాడ్ ఏ స్కిల్స్ ఫర్ మేకింగ్ ఈజ్ ప్యాసింజర్స్ కంఫర్టబుల్, అంటే అతని ప్యాసింజర్స్ అందరూ కంఫర్టబుల్గా ప్రయాణించేటట్లుగా గుడ్ మేనర్స్ని ప్రదర్శించిండని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా సమ్మరీకి సంబంధించినటువంటిది. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకట్రాములు. ఐ హోప్ మీ అందరికీ ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి అబ్బా. నా రిక్వెస్ట్ ఏంటంటే నేను ఈ పీడిఎఫ్ మొత్తం చేయడానికి 2 days టైం పట్టింటుంది అటు ఇటుగా. సో వీటన్నిటికీ ఎంతో ఖర్చు అవుతూనే ఉంటుంది. సో నేను కూడా ఒక స్టూడెంట్ కాబట్టి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తేనే నాకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి చెప్పగలుగుతా. ఇది మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్లో కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.